వరి ధాన్యం మీద 2 రకాల పొరలుంటాయి. పైన ఉండేది ఊక. దీన్ని పశువులకు, కోళ్లకు మేతగా వాడడంతో పాటు వంట నూనె కోసం వాడుతూ ఉంటారు. ఈ నూనెను మార్కెట్‌లో రైస్ బ్రాన్ ఆయిల్ అని పిలుస్తారు. ఈ 2 పొరలు తొలగించాక మిగిలేది అసలు సిసలైన కార్బోహైడ్రేట్. దీన్నే అత్యధికులు అన్నంగా వండుకొని తింటున్నారు. తెల్ల అన్నంతో పాటు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని ఏదో రూపంలో తీసుకున్న వారిలో రానటువంటి విటమిన్ సమస్య కేవలం తెల్లన్నం మాత్రం తినేవారిలో తలెత్తుతుండడం గమనించవచ్చు. ఎక్కువ సార్లు పాలిష్ చేసిన బియ్యాన్ని అత్యధిక సార్లు తింటున్న వారిలో థయామిన్ అనే విటమిన్ లభిస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తల్లి నుంచి శిశువుకు కూడా ఈ లోపం సంక్రమించే అవకాశం ఉంది. ఈ ఫలితంగా ఏడాదిలోపు పిల్లలు బెరిబెరి అనే గుండె వైఫల్య జబ్బు బారి పడుతున్నారు. బెరిబెరి అనేది ఒక విటమిన్ లోపంతో వచ్చే జబ్బు. తినే ఆహారంలో ఏ, బి, సి, ఈ, కే ఇలా చాలా విటమిన్‌లుంటాయి. బి విటమిన్, థయామిన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సైడ్, ఫోలిక్ యాసిడ్, సైకోనోబాలమైన్ అనే రకాలున్నాయి. వీంట్లో థియామిన్ చాలా ముఖ్యమైనది. మన శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందించడానికి దోహదపడుతుంది. స్థూల పోషకమైన పిండి పదార్థం శక్తిగా మారడానికి ఇది తప్పనిసరి. బియ్యం మిలమిలా మెరిసిపోవడానికి ఎక్కువ సార్లు పాలిష్ చేసే కార్యక్రమంలో ఈ థయామిన్ వెళ్ళిపోతుంది. బియ్యాన్ని ఎక్కువ సార్లు కడిగినా, అన్నంలో గంజిని పారబోసినా అంతే. ఈ విటమిన్ లోపిస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నవజాత శిశువులకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కాబట్టి సత్వరమే దీన్ని గుర్తించి ఈ లోపాన్ని సరిదిద్దితే పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు.